ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం గడుపుతామో ప్రార్థన ద్వారా నిజంగా అనుభూతి చాలా గొప్పగా ఉంటుందండి. అది చెబితే అర్థమయ్యేది కాదు, కానీ నిజంగా మన జీవితంలో ఆచరిస్తే ఆ అనుభూతి మనం పొందితే ఆ ఆనందము, ఆ సంతోషము ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇవ్వలేనిది. అంత గొప్ప అనుభూతి ఎక్కడ దొరుకుతుందంటే ప్రార్థనలో దొరుకుతుంది. ప్రార్థన. కాబట్టి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన అంటే దేవునితో సహవాసం కలిగి ఉండటం. అలాంటి ప్రార్థన జీవితాన్ని ఈ భూమి మీద దేవుని పిల్లలంగా దేవుడు మనకు అనుగ్రహించినందుకు నిజంగా దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆయన మహింపరచాలి. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, లోగా ఉన్నప్పుడు, ప్రెషర్గా ఉన్నప్పుడు, ఎన్నో సమస్యలు మన చుట్టూ ముట్టినప్పుడు, ఎవరు నావారు అన్నవారు మన దగ్గర లేనప్పుడు దేవుని సన్నిధుల్లో మోకరించి ప్రభువా నీవు నాకున్నావని అడిగితే ఆయన హక్కున చేర్చుకునే గొప్ప దేవుడు ఉన్నాడు. నేను ఇండియా వెళ్ళినప్పుడు ఒక సోదరి వారింటికి భోజనం పిలిచింది. అన్న, మేము గృహప్రవేశం చేసుకున్నప్పుడు మీరు లేరు, తప్పకుండా రావాలి అన్నప్పుడు ఒక రోజు మేము వెళ్ళినప్పుడు చక్కగా భోజనం చేసాము. భోజనం అయిన తర్వాత అన్న మీకు ఇల్లు చూపిస్తాను రండి అని అన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ఒక స్పెషల్ రూమ్ చూపించింది నాకు. అలా చూసినప్పుడు, అలా కట్టెన్ తీసేటప్పటికి బాగుంది ఆ రూమ్ అంతా. చాలా సెల్ఫ్లు ఉన్నాయి, బైబిల్స్ ఉన్నాయి అని చెప్తూ, అన్న ఇది అందరూ ఎలాగైతే పూజ గది పెట్టుకుంటారో ఇది మా ప్రేయర్ రూమ్ అన్న, నేను ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే స్థలము కూడా ఉన్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏ డిస్ట్రాక్షన్స్ కూడా ఉండవు. ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ సోదరి ఆ చెప్పిన మాటలను బట్టి నేను చాలా సంతోషించాను. యేసుప్రభువు వారండి ఉదయాన్నే లేచి ఒక ప్రదేశానికి వెళ్ళారు. అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి, అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఎర్లీ మార్నింగ్ డిస్టర్బెన్స్ ఉండదు, ప్రార్థనలో యేసుప్రభువు వారు గడిపారు. మన జీవితంలో ఎన్ని పనులున్నా లేవంగానే ప్రభువా నీకు స్తోత్రం, నా జీవితంలో మరొక దినాన్ని అనుగ్రహించావు, ఆయుష్నిచ్చావు, నువ్విచ్చినదే, ఈ దినమంతా నన్ను నడిపించు, శక్తిని దయచేయి, బలాన్ని దయచేయని ప్రారంభము అసలు మంచం దిగక ముందే నిజంగా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. అలాగున మన ప్రార్థన జీవితం అనేది అలవాటు చేసుకోవాలి. నిజంగా ఈ లోకంలో ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కానివ్వండి, వాళ్ళతో మాట్లాడనే అవకాశం వచ్చిందనుకోండి, వదులుకుంటారు ఎవరైనా? ఎన్ని పనులున్నా సరే వెళ్ళిపోవాలంతే. ఎన్ని పనులున్నా సరే ఆయన అపాయింట్మెంట్ దొరకడమే భాగ్యం అనుకుని మనం వెళ్తాం. ఈ లోకంలో అంతగా ఒక వ్యక్తిని గొప్పవాడు అనుకుని మనం వెళ్ళి మాట్లాడితే, ఏ వ్యక్తిని గొప్పవాడని మనం అనుకుంటామో ఆ వ్యక్తినే పుట్టించిన దేవుడు, లోకాన్ని కలిగించిన దేవుడు ఎంతో గొప్పవాడు. మనల్ని పుట్టించిన దేవుడు ఎంతో గొప్పవాడు. కాబట్టి ఆయనతో మాట్లాడడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మన జీవితంలో ఒక నెమ్మది, ఒక ప్రశాంతత, ఆ అనుభూతి రావాలి అంటే మనం దేంట్లో గడపాలి? ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉన్నవాడు పాపానికి దూరంగా ఉంటాడంట, ప్రార్థనలో దూరంగా ఉన్నవాడు పాపానికి దగ్గర అవుతాడంట ఒక దైవజన్ అన్నాడు. కాబట్టి లోకానికి, పాపానికి దూరంగా మనం ఉండాలంటే ప్రార్థనకు దగ్గరగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. శరీర సంబంధమైన ఆశలకు మనకు తెలియకుండానే దూరంగా ఉంటాం. ఈరోజు మన హృదయంలో అనుకున్నది, మన బహిరంగంగా చేసిన ప్రార్థన ఈ ఆకాశ మండలాన్ని దాటి, సూర్య కుటుంబాన్ని దాటి, పాలపొంతల నక్షత్ర మండలాన్ని దాటి, ఆండ్రోమేడ నక్షత్ర మండలాన్ని దాటి, ఆకాశపు అంచును దాటి ఎక్కడికి వెళ్తుంది? పరలోకంలోకి వెళ్తుందండి. పరలోకంలోకి వెళ్తుంది అంటే వైర్లెస్ కమ్యూనికేషన్కి. వైరేం అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఎన్నో వైర్లు ఉన్నాయి, కొన్ని వైర్ కంపల్సరీ కావాలి. కానీ దేవునితో మనకున్నటువంటి కమ్యూనికేషన్ దేవుడు ఎంత గొప్పగా ఇచ్చాడంటే వైర్లెస్ కమ్యూనికేషన్, ఎవరైనా మాట్లాడొచ్చు. అలాంటి గొప్పది ప్రార్థన.